వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ టాపిక్ చెప్పగలిగేలా ఉండాలన్నమాట. ఓకే, నౌ వెల్కమ్ టు ద స్టూడెంట్ సెమినార్. సో ఇప్పటిదాకా జరిగినటువంటి కంప్లీట్ లెసన్స్ నుంచి అంతటినీ కూడా మనం పక్కన పెట్టేసుకుని ఈ రోజున యువర్ చాయిస్, మీ టాపిక్ వైజ్గా ఇద్దరికి స్టూడెంట్స్ నేను ఎన్నుకొని వాళ్ళకి టాపిక్స్ ఇచ్చాను. వాళ్ళు మీకు డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తారు. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద I am heartily welcome to the Mr. Vijay. So please go ahead. Your topic. Sir, cam on cheyala avasam ledha sir. Cam on cheyandi. Okay sir. Sir, students. Yeah, welcome Vijay. Yes sir. Sir, kuchon sir. Okay, go ahead. Good afternoon everyone. My name is Vijay. Today I am explaining about block diagram. Basically, computer devices can be classified into 4 types. They are input devices, processing devices, output devices, storage devices. Input device. Input is nothing but we will give information or data to the computer. Example, mouse, keyboard, mic, scanner, etc. Next, processing device. It is also called as CPU. CPU is the heart of the computer or brain of the computer. Again, CPU contains 3 subunits. They are control unit, memory unit, arithmetic and logical unit. First, control unit. All the programs in CPU is under control of control unit. Next, memory unit. It can be used for storage data. There are 2 types of memory unit. They are primary memory and secondary memory. Primary memory is also called as main memory and secondary memory is also called as auxiliary memory. Primary memory is used to storage the data temporarily. For example, RAM. RAM means random accessory memory. Next, secondary memory. It is used to storage the data permanently. Example, DVD, pen drive, hard disk, etc. Next, arithmetic and logical unit. This is also called as ALU. ALU performs all the arithmetical applications like addition, subtraction, multiplication, division. Next, it is also performs logical unit. Example, less than, greater than, less than or equal to, greater than or equal to assignment, operate, not equal to, and or not. Output devices. Output is nothing but the final result is in display. Example, monitor, printer, speaker, plotter, projector, etc. That's it. Thank you, sir. Yeah, good. Thank you Vijay. Thank you, sir. Very nice presentation. Thank you, sir. And coming to the next person is Rupa. Are you there? సార్ వీడియో ఆన్ చేయాలా సార్? యా, నీ వాయిస్ చాలా స్లో వస్తుందమ్మా. ఇప్పుడు సార్ ఓకేనా సార్? ఇప్పుడు ఆన్ చేయండి, వీడియో ఆన్ చేసే చెప్పండి. ప్రజెంటేషన్ హ్యాపీగా ప్రజెంటేషన్ చేయండి. ఓకే ఓకే సార్. సార్ వీడియో ఆన్ యా, చేయాలా? దట్స్ గుడ్. ఆన్ చేయండి. ఆన్ చేసి చెప్పండి. సార్ కొంచెం భయం. ఏం భయపడద్దు, ఇదంతా మన క్లాస్ రూమ్, మన వాళ్ళే, ఇది ఎక్కడికి వెళ్ళదు. మనం ఇలాంటి విర్చువల్ కాన్ఫరెన్స్ మనం చాలా చేసుకోవాలి. ఓకేనా? ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అనుకోవచ్చు. ఇన్ గర్ల్స్ బాయ్స్ లో ఫస్ట్ పర్సన్ విజయ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ బికాస్ ఆఫ్, ఎందుకంటే నేను చెప్పిన వెంటనే మీరు రెడీ అయ్యారు. భయపడద్దు, జస్ట్ గో అహెడ్ యువర్ ప్రజెంటేషన్. ఓకే ఓకే యా, దట్స్ గుడ్. కనిపించట్లేదు. రెడీనా?
పీస్ఫుల్ గా ప్లేస్ లో కూర్చోమ్మా, లైట్ వేసుకో, హ్యాపీగా చెప్పు. గుడ్ all of you. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. Input device. Input device అంటారు. సార్ బ్రేక్ వాయిస్ వస్తుందా అవుతుందమ్మా. సార్? ఇన్పుట్ డివైస్ లో దాన్ని CPU లో ఇన్పుట్ డివైస్ గురించి ఓకే, ఒక పని నీకు చేయి, ఒకసారి వీడియోని ఆన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, బ్రేక్ అయిపోతుంది అనుకుంటే వీడియో ఆఫ్ చేసి చెప్పు, పర్లేదు. CPU లో ఇప్పుడు ఇన్పుట్ డివైస్ గురించి మనం చెప్పుకుంటున్నాము. సార్ వినబడుతుందా సార్? యా ఓకే ఓకే. సార్ ఈరోజు మన టాపిక్ CPU సెంట్రల్ ప్రాసెసింగ్ గురించి మనం చెప్పుకుంటున్నాము. దాంట్లో ఇన్పుట్ డివైస్ గురించి చెప్పుకుంటున్నాము. కంప్యూటర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ డివైస్. మౌస్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ అవుతుంది. ఇంకా ట్రాక్ బాల్ అంటే మనకి ఓల్డ్ ల్యాప్టాప్స్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఉపయోగపడుతుంది. ఇంకా అంటే వీడియో గేమ్స్ లో మనకి ఓఎంఆర్ షీట్ అంటే ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. బార్కోడ్ అంటే మనకి బుక్ పెన్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లో గీతలుగా ఉంటాయి, దాన్ని బార్కోడ్ అంటారు. థ్యాంక్ యూ సార్. అంతే. జస్ట్ ఫినిష్డ్. థ్యాంక్ యూ సార్. ఫినిష్ అయిపోయిందా? ఓకే, సో నువ్వు చెప్పేటప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి, టెన్షన్ పడద్దు, బీ కూల్. ఓకే ఓకే సార్. సో ఐ థింక్ ఇంకొక 3-4 days తర్వాత సేమ్ టాపిక్ నీకు మళ్ళీ చెప్తాను. మళ్ళీ సేమ్ టాపిక్ నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, మళ్ళీ 3-4 days తర్వాత చెప్ది కానీ. ఓకే సార్. యా ఓకే, గుడ్ గుడ్. సో ఎనీవన్ కెన్ అన్మ్యూట్. మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి, ఎవరైనా సరే ఒకళ్ళు అన్మ్యూట్ చేసి. సో ఇలా జరిగింది కదా, సో ఇలా జరిగిన విషయాన్ని ఎలాగా మీరు ఫీల్ అయ్యారు? అబౌట్ విజయ్ చెప్పడానికి కానీ, రూపా చెప్పడానికి కానీ, దే ఆర్ వెరీ వెల్ ట్రైడ్ అండి, వెరీ వెల్ ట్రైడ్. బట్ వాళ్ళు ట్రై చేసిన దాన్ని, యా షూర్, పవన్ సూర్య హూ ఇస్, యా ఓకే, నెక్స్ట్ టాపిక్ నీకు ఇస్తాను డెఫినెట్గా. సో వాళ్ళు ట్రై చేసిన విధానాన్ని మీరు ఒక్కసారి ఎవరన్నా మీరు 2-3 చెప్పారనుకోండి, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ థింక్ సాయిబాబు సార్ నువ్వు చెప్పు. విజయ్ చెప్పడానికి, రూప చెప్పడానికి వెరీ హ్యాపీయా కాదా? అసలు ఎలా ఉంది? సార్ బాగుంది సార్. విజయ్ చెప్పడం బాగుంది సార్. విజయ్ ఎక్స్ప్లెయిన్ బాగుంది సార్. విజయ్ ఎక్స్ప్లెయిన్ బాగుంది, సూపర్. రూప కూడా బాగా చెప్పింది సార్, కానీ కొద్దిగా తక్కువ చెప్పింది సార్. తక్కువ చెప్పింది, కొంచెం టెన్షన్ పడింది బాగా. అంటే సార్ యా దట్స్ గుడ్. డెఫినెట్లీ ఇంకొక టాపిక్ ఇచ్చి వస్తే రూప మాత్రం మామూలుగా ఉండదు, హ్యాపీగా చెప్పేస్తుంది. యా ధన హ్యాపీగా చెప్పచ్చు, నన్ను చూసన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి, నో ప్రాబ్లం. మీ మెసేజ్ నేను చదువుతూ ఉంటాను కదా, మీరు పెట్టిన వెంటనే నేను చూస్తున్నాను నేను. ఓకేనా? ఓకే సార్.
యా ఓకే. సో మధు బెహరా ఎస్ సార్. ఎలా ఉంది? హౌ డు యూ ఫీల్? బాగా చెప్పారు సార్ ఇద్దరుని. ఇద్దరు బాగా చెప్పారా? ఇద్దరు బాగా చెప్పారు సార్. ఇప్పుడు నెక్స్ట్ మరి నువ్వు కూడా అలా చెప్పించుకోవాలి మరి. అయ్యో సార్ రేపు మీరు ఇచ్చినా సార్ చెప్తాను సార్. అంతేనా? అయితే చెప్తాను సరే, సార్. రేపటికి పవన్ సూర్య అండ్ మధు బెహరా వాళ్ళిద్దరికి టాపిక్స్ ఇచ్చేస్తాను. నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, చూడండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కానీ ఒకరు గుర్తు పెట్టుకోండి, అందరూ కూడా పర్టికులర్గా ఈ 10 days రండి. ప్రతి విషయాన్ని కూడా ఈ 10 days రండి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే గనక మీరు అడిగి తెలుసుకోండి, క్లియర్ చేసుకోండి. సో ఎందుకంటే ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. దాంతో పాటు మేబీ సెకండ్ సెమిస్టర్ కూడా ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా క్లారిటీ అయితే లేదు. సో ఆన్లైన్కి ఫిక్స్ అవ్వండి. ఆఫ్లైన్ వస్తే వెరీ హ్యాపీ. బట్ ఆన్లైన్లో ఫిక్స్ అయినప్పుడు కంపల్సరీగా ప్రతిరోజు రండి, ప్రతి విషయాన్ని మనం నేర్చుకుందాం. సో ఈరోజు ప్రజెంటేషన్ చేద్దాం. ఇలా వీలైతే నేనేం చేస్తానంటే ఒక పని చేస్తాను, ఒకరోజు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాను, ఓన్లీ ఫర్ బీకామ్ కంప్యూటర్స్ అనుకుందాం. ఆ ఈవెంట్లో ఎవరెవరు పార్టిసిపేషన్ చేస్తారు, మీరే హోస్ట్, మీరే రన్ చేస్తారు ప్రోగ్రామ్ అంతటిని. నెక్స్ట్ పర్సన్ ఎవరు చెప్పాలి, ఏం చెప్తారు, వాళ్ళకి మళ్ళీ మీరు అప్రిషియేషన్స్ ఇవ్వడం కానీ, అంతా అయిపోగానే ఆ ఈవెంట్లో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరికీ కూడా కాలేజ్ నుంచి ఒక లోకల్ లెవెల్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తాను, కంప్యూటరైజ్డ్ సర్టిఫికేట్. అంటే నేను పలానా ఈవెంట్లో నేను పార్టిసిపేషన్ చేశాను. ఓకే, సో ఇలాగా సరేనా. నేను ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తాను, ఇప్పుడే మీకు షేర్ చేస్తున్నాను ఫీడ్బ్యాక్ ఫామ్. దాంట్లో మీరు ఆన్సర్స్ అబౌట్ దేర్ ఫీడ్బ్యాక్ ఫిల్అప్ చేయండి. ఓకే, ఫామ్ లింక్ వచ్చిందా? వచ్చింది సార్. యా, ఫిల్అప్ చేయండి. అందరూ ఫిల్అప్ చేస్తే ఇప్పుడు కాదు, రెట్ ఆఫ్ ద టైం మీరు ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకుని ఫిల్అప్ చేసేస్తే నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అవుతుంది. సో అప్పుడు నేను వీలైతే పర్సనల్గా నేను చెప్పడానికి ఉంటుంది. అంటే ఓపెన్గా ఉన్నప్పుడు అందరికీ గుర్తు చెప్పేయాలని అనుకోవచ్చు, కానీ మీకు ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు ఓకే ఇలా ఉంది అన్న సంగతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి మనం కూడా రీచెక్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, బట్ వన్స్ అగైన్ heartily congratulations to the Vijay and Rupa. They both said very well. Okay, so their preparation undi, దాంట్లో ఉన్న ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ ప్రిపరేషన్ ఉంది. ఐ థింక్ విజయ్, ఎస్ సార్, ఈవేళ నువ్వు చెప్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? బాగుంది సార్. సో అలా చెప్పాలనుకుంటున్నావు ఇంకా ఫర్దర్గా? చెప్తాను సార్. దట్స్ గుడ్. సో అలాగా విజయ్ లాగా అందరూ కూడా ఎంకరేజ్ చేసుకోండి. సెల్ఫ్ మోటివేషన్ అండి ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద సబ్జెక్ట్ లెవెల్. ఏదైనా సరే ఏమండి, పాఠాలు చెప్పుకోవడం, ఎగ్జామ్ రాయడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఇలా మనం మాట్లాడటం కానీ, ఈ విధంగా ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఒక సాఫ్ట్వేర్ డెవలప్డ్ కంపెనీకి వెళ్ళినా కూడా దాని యొక్క యూస్ఫుల్ ఉంటుందని మనకి. ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ లేకపోతే ఎనీ రిపీటెడ్ కంపెనీ దేంట్లోకి వెళ్ళినా కూడా మనకు ఖచ్చితంగా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్లో నుంచి మనం మాట్లాడాలి. సో మనం మాట్లాడాలంటే ఆ ఫియర్ ఇప్పుడే మనం పోగొట్టుకోవాలన్నమాట. ఓకే, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత మీరు కూడా పెట్టుకోండి. ఎవ్రీ వన్. నాకు ఈ 10 days మనకు అటెండెన్స్ ఎంత అయితే ఉంటుందో ఫుల్ అటెండెన్స్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడమా లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఎందుకనంటే అసలు క్లాసులు వినకుండా ఓన్లీ నేను చదివేసుకుని పాస్ అయిపోతాను అని అంటే కాదు కదా. ఇక్కడ ఇంపార్టెంట్ అటెండెన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో మీ అందరికీ కూడా ఇంటర్నల్ 25 marks ఉంటాయండి. ఆ 25 marks కూడా ఎలా వేయాలన్న సంగతి, అందులో ఒక బేసిక్ అటెండెన్స్ వచ్చేటప్పటికి, బేసిక్ పాయింట్ వచ్చేటప్పటికి అటెండెన్స్ కూడా ఉంటుంది. ఫుల్గా రెగ్యులర్గా అటెండెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 5 marks ఉంటాయి. సో నేను అందుకోసం చెప్తున్నాను, ఈ 10 days, లాస్ట్ 10 days అన్నా సరే చూపించాలి. మీరు వస్తేనే నేను ఆ అటెండెన్స్ సబ్మిషన్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ వన్ డైలీ కూడా
అటెండెన్స్ వేయించుకోవడానికి, క్లాసెస్ చెప్పడానికి, వినటానికి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లో ప్రత్యక్షంగా అడగండి. నెక్స్ట్ సాయిబాబు చెప్పమ్మా. సార్ ఎగ్జామ్స్ రోజు విడిచి ఉంటాయి సార్, లేకపోతే కంటిన్యూ డైలీ ఉంటాయి? డైలీ డైలీ సార్. యా ఓకే సార్, డైలీ థ్యాంక్ యూ సార్. ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఎవ్రీవన్ అందరూ కూడా రండి. సో చాట్ బాక్స్లో ఉన్న లింక్కి మీరు ఆన్సర్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిషన్ చేసేసేయండి ఎవ్రీవన్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద, నేను మ్యాక్సిమం రేపు ఏం చేస్తానంటే ఒక్కసారి మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు పవన్ సూర్య అండ్ మధు బెహరా వాళ్ళిద్దరికి టాపిక్స్ ఇస్తాను నేను. సో ఆ క్లాస్ అయిపోగానే, వాళ్ళిద్దరి క్లాస్ అయిపోగానే నేనేం చేస్తానంటే కంప్లీట్గా సూర్య సార్ చెప్పండి. అదే మైక్ ఆన్ చేసాక ఏదైనా మాట్లాడుతున్నామేమో నాగాను. లేదు సార్, మీరు ఏదో అన్నారు కదని చెప్పి ఆన్ చేశాను సార్. అదే రేపటి టాపిక్స్ ఇస్తాను మీకు, సరేనా? ఓకే సార్. యా షూర్, నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ అనుకుంటాను. రేపు ఫస్ట్ అవర్ కాకుండా నేను ఈవినింగ్ తీసుకుంటాను. ఓకే సార్. ఓకే ప్రిపేర్ అవ్వడానికి. ఓకే సార్. ఓకే, నేను రేపు ఈవినింగ్ 4 to 5 తీసుకుంటాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవ్రీవన్ రేపు ఈవినింగ్ 4 to 5 ఎండ్ ఆఫ్ ద క్లాస్ రెడీ అయిపోండి. పవన్ సూర్య అండ్ మధు ఇద్దరు కూడా వాళ్ళు ప్రెజెంటేషన్ డెలివరీ ప్రెజెంటేషన్. ఓకే సార్. ఓకే, ఆఫ్టర్ దట్ నేను మీకు ఒకసారి మోడల్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్ ఐఎంపీ క్వశ్చన్స్ ఏమైనా చెప్పొచ్చు కదా సార్? డెఫినెట్ గా ఓకే సార్. డెఫినెట్ గా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. సో ఎవరైనా గూగుల్ మీట్ లో ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఉంటే కనుక నేను గ్రూప్ లో కూడా లింక్ ని షేర్ చేస్తాను, మీరు అది కూడా చేయండి. సరేనా? ఓకే, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వెల్కమ్ సార్. అండ్ ఫైనల్లీ